బీసీ కోట 20% లోపే గందరగోళంగా స్థానిక రిజర్వేషన్లు అసమగ్ర కులగణన డేటాతోనే అన్యాయం అంటూ చూస్తూ ఉన్నాం కదా. 100% ఇది వాస్తవం. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 23% ఎంతో ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 42% చేస్తామని చెప్పి 20% లోపే ఇస్తున్నారట. ఇప్పుడు బీసీ సంఘాల నాయకులు మరి ఇంకా జై రేవంత్ అన్న ఊరుతారా? సో బీసీలకు గతం కన్నా తగ్గుతున్నటువంటి రిజర్వ్ స్థానాలు, నిబంధనలు, మార్గదర్శకాలకు సర్కారు తూట్లు. ఎస్సీ ఎస్టీలు లేని చోట్ల ఆ వర్గానికి కేటాయింపు, మొత్తం ఎస్టీలే ఉన్న చోట బీసీలు ఇతరులకు రొటేషన్ ప్రక్రియలోనూ అడ్డదిడ్డంగా వ్యవహారం. కాంగ్రెస్ సర్కారు తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం. సో ఇప్పుడు ఏం చేస్తారు, స్థానికంగా ఉండేటువంటి మంత్రి ఎవరైతున్నారో ఆడ ఎస్టీలే జనాభా ఎక్కువ ఉందనుకో, అక్కడ బీసీ అంటారు పైన మావాడు ఉన్నాడని చెప్పేసి ఎంచుకుంటారు. ఎస్సీల దగ్గర ఎస్టీలు ఎంచుకుంటారు, ఇంకో ఎస్టీల దగ్గర బీసీలు ఎంచుకుంటారు. ఇట్లా ఈ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉండే మంత్రుల ఆదేశాలతోనే ఈరోజు కలెక్టర్ రిజర్వేషన్లు డిసైడ్ చేస్తున్నారు తప్ప నిక్కచ్చిగా ఎక్కడ కూడా ఆ జనాభా తమాషా ప్రకారం చేయడం లేదని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఊహించినట్టుగానే జరిగింది. బీసీ సంఘాలు భయపడినట్టయింది. 42% కోటా పేరిట ఊదరగొట్టి చివరికి పాత పద్ధతిలో 20% బీసీ కోటా పరిమితం చేసి ఎన్నికలు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ క్షేత్రస్థాయిలో పంచాయతీ రిజర్వేషన్ గందరగోళంతో బీసీలకు ఆ రిజర్వేషన్ కూడా దక్కట్లేదు. అసమగ్ర కులగణన డేటాను ఆధారంగా చేసుకొని కోటా ఖరారు చేసిన ఫలితం ఇది అంటూ చూస్తా ఉన్నాం. అంటే గతంలో 23% ఉంటాయి, ఇప్పుడు 20% కంటే బిలో ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వేషన్ ఖరారులో పూర్తి గందరగోళం నెలకొన్నది. సర్కారు జారీ చేసిన మార్గదర్శకాల విరుద్ధంగా జిల్లాలో ఎక్కడికక్కడ అధికారులు ఇష్టారీతిన రిజర్వేషన్ ఖరారు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎస్సీలు ఎస్టీలు ఒక్కరు లేని చోట కూడా ఆ వర్గాలకు స్థానాలను రిజర్వ్ చేయడం, పూర్తిగా ఎస్టీలే ఉన్న చోట ఇతర వర్గాలకు రిజర్వ్ చేయడమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 50% మించకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో 46 విడుదల చేసింది. సర్పంచ్ స్థానాలకు ఆర్డీఓలు, వార్డు మెంబర్ స్థానాలకు ఎంపీడీఓలు రిజర్వేషన్ ఖరారు చేయాల్సి ఉన్నది. రిజర్వేషన్లు ఏ ప్రాతిపదిక నిర్ణయించాలో సర్కారు మార్గదర్శకాలు పేర్కొన్నది. జనాభా దామాష ప్రకారం తొలుత ఎస్సీ ఎస్టీ బీసీ, తదుపరి మహిళా స్థానాలు ఖరారు చేయాల్సి ఉన్నది. ఆయా స్థానాలకు అనుగుణంగా గ్రామం, మండలం, జిల్లా, ఆపై రాష్ట్రం యూనిట్గా నిర్దేశిత కోటా ప్రకారం స్థానాలు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. సగం కంటే ఎక్కువ ఏ జనాభా ఉంటే ఆ వర్గానికి మొదటి ప్రాధాన్యంగా స్థానాలు రిజర్వ్ చేస్తూ వెళ్తుంటారు. ఇది ఆయా స్థానాల రిజర్వేషన్కు అనుసరించేటువంటి ప్రక్రియ. షెడ్యూల్ ఏరియాలను ఎస్టీలకు మొత్తం స్థానంలో సగానికి తగ్గకుండా ఉండాలి. 100% ఎస్టీ జనాభా ఉన్న చోట మొత్తంగా వారికి కేటాయించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే వార్డు మెంబర్ స్థానాలకు ఇంటింటి సర్వే 2024 లెక్కలు, సర్పంచ్ స్థానాలకు 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఖరారు చేయాలని, ఇంటింటి సర్వే 2024 లెక్కలు పరిగణలోకి తీసుకొని బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేయాలని ఆదేశించడం చర్చనీయంగా మారింది. దీంతో రిజర్వేషన్ల కేటాయింపు మొత్తంగా గందరగోళంగా మారిందని తెలుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా సీట్లను అలాట్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అనేక చోట్ల గందరగోళంగా జరిగిందంటూ ఆశావాహులు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్డుకి ఎక్కుతున్నారు అంటూ చూస్తున్నాం. సో బీసీలకు పూర్తి స్థాయి అన్యాయం జరుగుతూ ఉంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. కులగణన అంశం పూర్తిగా కేంద్ర పరిధిలోనిదేనని కేంద్రం గతంలో స్పష్టం చేసింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని సూపర్ కమిటీగా పేరున్న రాజకీయ వ్యవహారాల కమిటీ, కేబినెట్ కమిటీ సైతం ఇదే విషయం చెప్పిందంటూ చూస్తాం. సో 2024 చట్టబద్ధత ఏమున్నది, ఏది లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే 100% 20% లోపే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వారు తెలంగాణ భవన్లో నిర్వహించిన బీసీ ముఖ్య నేతల, మీరు పనికి మాలిన ఈ కేటీఆర్ ముందు బీసీ ముఖ్య నేతలు అనుకుంటా ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. మీరు పార్టీ పరంగా చెప్పండి, సరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇస్తారయ్యే పక్కన పెడితే పార్టీ పరంగా మీరు 50% ఇస్తామని చెప్పేసి మీరు ఒక ప్రకటన చేయండి, చూద్దాం అవుతుంది మీతోటి. ఎందుకు ఇవన్నీ బీసీలు మోసం చేయడానికి మరొక డ్రామా ఆడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఏమి లేదు, అన్ని పార్టీలు ఏకమైనవి. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కలిసి ఒకే కంచంలో తింటూ బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఇద్దరు దోస్తులే. బీసీల మోసం చేసే విషయంలో ఇద్దరు కూడా ఒక తాను బిడ్డలే. ఇద్దరు ఒకే మంచం, ఒకే కంచం, అన్నీ ఒకటే లాగా ఉంటాయి, పంచుకుంటారు అందులో. కానీ వేరే విషయాలకు వచ్చేదా ఇష్టమే తీసుకుంటారు. కానీ బీసీల మోసం చేసే విషయంలో వీళ్ళిద్దరు ఒకటైనరు, అది అందరూ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు బయటికి రండి, బయటకు వచ్చి బీసీ నాయకులంతా బయటకు వచ్చి పోరాటం చేయండి. బీఆర్ఎస్ వాళ్ళందరూ గట్టిగా చేయండి. అది చేస్తారా? మీ పార్టీని ఉండి, మీ పార్టీ కదా మొదటగా బీఆర్ఎస్ కదా బీసీలు మోసం చేసింది, మరి అది చెప్పండి ముందు.